brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అడిగ కాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ రోజు రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే పెళ్లి రిసెప్షన్ కి హాజరవుతారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు. ఈ భేటీలో రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతో పాటు పలు ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలుస్తారు. మరోవైపు రేపు మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో చంద్రబాబు సమావేశమవుతారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ అంశాలపై ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు సమాచారం. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. ఈశ్వర్, ఏపీ సీఎం షెడ్యూల్ ఏంటి? మెయిన్గా బిల్ గేట్స్ని ఎందుకు కలుస్తున్నారు? ప్రధానంగా ముఖ్యమంత్రి వెళ్ళడానికి ప్రధాన కారణం చాలా అనేక పనులు పెట్టుకుని వెళ్ళారు. ప్రధానంగా రేపు ప్రధాని కలవబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత ప్రోగ్రాం వచ్చి అమరావతి రాజధాని నిర్మాణం. సో ఈ నిర్మాణానికి సంబంధించి చాలా కీలకమైన కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఇక్కడ పూర్తి చేయాల్సిన పనులన్నింటినీ దాదాపుగా పూర్తి చేశారు. ఇక్కడ టెండర్ల ఎంపిక సంబంధించి కావచ్చు, ఆ తర్వాత వాటి క్యాబినెట్ ఆమోదం కావచ్చు, నిధుల సమీకరణ కావచ్చు, ఇట్లాంటి అన్ని పనులని దాదాపుగా పూర్తి చేసి ఇక లాంచింగ్కి ముందు రీలాంచ్ చేయడానికి దాన్ని సిద్ధమయ్యారు. దానికి ప్రధాని మోడీని ఆహ్వానిస్తే బాగుంటుందన్న ఉద్దేశం ఈ ప్రాంతవాసుల్లో కావచ్చు, అందరిలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల్లో పెద్ద ఎత్తున కనిపించింది. దీంతో ఇప్పటికే ముఖ్యమంత్రితో ప్రధానమంత్రితో మాట్లాడారు. ప్రధాని ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే దానికి సంబంధించి డేట్ కూడా ఏప్రిల్ 2nd వీక్ అన్నారు. 15వ తేదీ దాదాపుగా టెంటేటివ్గా డేట్ ఫిక్స్ అయింది. అయితే మరొకసారి రేపు ఉదయం మోడీని కలవబోతున్నారు. మోడీకి సంబంధించి ఆయన సమయాన్ని ఫిక్స్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఆ ముహూర్తాన్ని కూడా ఆయనకు చెప్పబోతున్నారు. ఆ తర్వాత అధికారికంగా దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఒకసారి ప్రధాని వస్తే మొత్తం అటెన్షన్ అంతా ఎంటైర్ నేషన్తో పాటు అందరి అటెన్షన్ ఇట్లా డైవర్ట్ అవుతుంది. అందరి ఫోకస్ని ఇట్లా డ్రా చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా రాజధాని అమరావతిని ఒక్కసారిగా భారీ ఎత్తున ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీతో సమావేశం ఉంది. ఆ తర్వాత బిల్ గేట్స్తో, ప్రధానంగా ఈ మిలిందా గేట్స్ ఫౌండేషన్కి సంబంధించి రాష్ట్రంలో రీసెర్చ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అనేక సహాయ కార్యక్రమాలకి వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో బిల్ గేట్స్తో పాటు మోడీతో పాటు బిల్ గేట్స్ని కూడా కలవబోతున్నారు. సో మొత్తానికి ఈ 2 ప్రోగ్రామ్స్ పూర్తి చేసుకుని రేపు రాత్రికి తిరిగి అమరావతికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.